నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు దేశ సరిహద్దుల్లో మరింత అప్రమత్తమైన సైన్యం భారీగా వైమానిక దళం యుద్ధ విన్యాసాలు పఠాన్కోట్ పరిసరాల్లో పెద్ద ఎత్తున బలగాల తనిఖీలు ఇస్లామాబాద్లో జరిగే సార్క్ సదస్సుకు ప్రధాని మోదీ దూరం విదేశాంగ శాఖ ప్రకటన అదే యోచనలో ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ భూటాన్ తెలంగాణలో అన్నదాతకు తీరని నష్టాన్ని మిగిల్చిన భారీ వర్షాలు పెట్టుబడి కూడా రాదని ఆవేదన త్వరగా నివేదికలివ్వాలని అధికారులకు కేసీఆర్ ఆదేశం ఆంధ్రప్రదేశ్లో పేదలకు మరో 1,10,000 ఇళ్ల నిర్మాణం వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని చంద్రబాబు ఆదేశాలు పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక 2018 నాటికి పోలవరం జల విద్యుత్ కేంద్రం సిద్ధం కావాలన్న చంద్రబాబు కాకినాడ ఎల్ఎన్జీ టెర్మినల్ యూనిట్ అందుబాటులోకి రావాలని అధికారులకు నిర్దేశం 2 ఏళ్ల తర్వాత జాతీయ జట్టులోకి గౌతమ్ గంభీర్ కేఎల్ రాహుల్ స్థానంలో న్యూజిలాండ్తో రెండో టెస్టుకు ఎంపిక ఇషాంత్కు బదులు జయంత్ యాదవ్కు చోటు రామోజీ ఫిలిం సిటీలో అట్టహాసంగా సాగిన ఇండివుడ్ ఫిలిం కార్నివల్ భారత చిత్ర పరిశ్రమల ఐక్యత మార్కెట్ విస్తరణే లక్ష్యంగా వేడుకలు జమ్మూ కశ్మీర్లోని ఉరీ సెక్టార్లో 18 మంది సైన్యాన్ని బలి తీసుకున్న ఉగ్రదాడి తర్వాత సరిహద్దులో భారత సైన్యం మరింత అప్రమత్తమైంది పెద్ద ఎత్తున యుద్ధ విన్యాసాలు చేపట్టిన వైమానిక దళం ఎలాంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కోవడం సహా గగనతల రక్షణే లక్ష్యంగా పావులు కదుపుతోంది గతంలో పఠాన్కోట్ ఉగ్రదాడిని దృష్టిలో పెట్టుకుని ఆయా ప్రాంతాల్లోనూ బలగాలు అప్రమత్తమయ్యాయి ఉరీలో సైనిక శిబిరంపై ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య సైనిక వేడి క్రమంగా రాజుకుంటోంది భారత వైమానిక దళంలోని పశ్చిమ విభాగం ఎక్సర్సైజ్ టలోన్ పేరుతో భారీ యుద్ధ విన్యాసాలను ప్రారంభించింది పోరాట సన్నద్ధత గగనతల రక్షణను మెరుగుపరచడమే లక్ష్యంగా శ్రీనగర్ నుంచి రాజస్థాన్లోని బికనీర్ వరకు 18 వైమానిక స్థావరాలు ఇతర శిబిరాల్లో వీటిని నిర్వహించనున్నారు 4 రోజుల పాటు సాగే యుద్ధ విమానాల గస్తీ గగనతల రక్షణ భూతల రక్షణ ఆపరేషన్లు వంటి ఆత్మరక్షణ కార్యకలాపాలే ఇందులో ఎక్కువ ఉన్నాయి ఉరీ దాడి జరగడానికి వారం రోజుల ముందే ఇలాంటి విన్యాసాలను నిర్వహించిన పశ్చిమ వైమానిక విభాగం మళ్లీ అదే చర్యకు దిగడం ప్రాధాన్యం సంతరించుకుంది పాకిస్తాన్ కు చెందిన విమానాలు F-16 ఇతర పోరాట విమానాలు తరచూ ఆకాశంలో తిరగడం హైవేలపై దిగడం సహా పలు కార్యకలాపాలు చేస్తున్న నేపథ్యంలో ఏమరపాటుకు తావివ్వరాదన్న వ్యూహంలో భారత వైమానిక దళం ఉన్నట్టు తెలుస్తోంది మరోవైపు పంజాబ్లోని పఠాన్కోట్ వైమానిక స్థావరం వద్ద సైనిక దుస్తుల్లో కొందరు సాయుధ అనుమానితులు సంచరిస్తున్నారనే సమాచారంతో అప్రమత్తత ప్రకటించారు పంజాబ్ పోలీసులు రంగంలోకి దిగి పఠాన్కోట్ డల్హౌసీ రోడ్ వెంబడి ముమ్మర గాలింపు చర్యలు ప్రారంభించారు 3 ఎస్పీ స్థాయి అధికారులతో పాటు దాదాపు 400 మంది భద్రతా సిబ్బందితో పాటు ప్రత్యేక నిపుణులు ఇందులో పాల్గొన్నారు నిఘాను పెంచడం సహా భద్రతను కట్టుదిట్టం చేశారు ఉరీ ఉగ్రదాడి సహా తదనంతరం దాయాది దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నడుమ నవంబర్లో పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లో జరిగే సార్క్ సదస్సుకు హాజరు కారాదని ప్రధాని నరేంద్ర మోదీ నిర్ణయించారు దక్షిణాసియా దేశాల కూటమికి ప్రస్తుతం అధ్యక్షత వహిస్తోన్న నేపాల్కు భారత విదేశాంగ శాఖ ఈ మేరకు సమాచారం ఇచ్చింది పెరుగుతున్న సీమాంతర ఉగ్రదాడులు సహా ఇతరుల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్న ఓ దేశం కారణంగా ఇస్లామాబాద్లో 19వ సార్క్ సదస్సు నిర్వహణకు సరైన వాతావరణం లేదన్న విదేశాంగ శాఖ పరోక్షంగా పాకిస్తాన్ వైపు వేలెత్తి చూపింది భారత్ తరహాలోనే ఆఫ్ఘాన్ బంగ్లాదేశ్ భూటాన్ కూడా ఇస్లామాబాద్లో జరిగే సార్క్ సదస్సుకు హాజరు కారాదని నిర్ణయించినట్లు సమాచారం India remains steadfast in its commitment to regional cooperation, connectivity and contacts, but believes that these can only go forward in an atmosphere free of terror. In the prevailing circumstances, the government of India is unable to participate in the proposed summit in Islamabad. We also understand that some other SAARC member states have also conveyed their reservation about attending the Islamabad summit in November 2016. నీరు రక్తం కలిసి ప్రవహించలేవంటూ సింధు నదీ జలాల ఒప్పందంపై సమీక్ష సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలతో పాకిస్తాన్ ఉలిక్కిపడింది ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్ను అన్ని విధాలా ఇరుకున పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తోందన్న వార్తల మధ్య దాయాది దేశం అప్రమత్తమైంది సింధు నదీ జలాల ఒప్పందాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం యుద్ధ చర్య అవుతుందని విదేశాంగ వ్యవహారాల్లో పాకిస్తాన్ ప్రధానికి సలహాదారైన సర్తాజ్ అజీజ్ ఆ దేశ జాతీయ అసెంబ్లీలో అన్నారు ఒప్పందాన్ని నిలుపుదల చేస్తే భారత్కు వ్యతిరేకంగా ఐరాస భద్రతా మండలిని అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని చెప్పారు
Threats of water war are a part of a military, economic and diplomatic campaign to build pressure on Pakistan in the wake of our efforts to expose Indian savageries in the Indian-occupied Kashmir since July. According to international law and provision of Indus Water Treaty, India cannot unilaterally revoke IWP, as it will not only undermine India's international standing but also pertains considerable risk of war and hostilities. Its revocation can be taken as an act of war or a hostile act against Pakistan. Unilateral revocation of IWP can pose a threat to Pakistan and its economy. తెలంగాణ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలు రైతులకు కడగండ్లు మిగిల్చాయి. పంటలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. ఆరుగాలం పడిన కష్టం చేతికొచ్చే దిశలో ప్రకృతి అన్నదాతను గుండెకోతకు గురిచేసింది. వేలాది హెక్టార్లలో పంట నష్టపోయిన స్థితిలో పెట్టుబడి కూడా తిరిగి వచ్చే అవకాశం లేదని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. మరోవైపు తెలంగాణలో పంట నష్టంపై త్వరగా నివేదిక సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. అల్పపీడనం ప్రభావంతో కొద్ది రోజులుగా తెలంగాణలో కురిసిన జోరువానలు కొన్ని చోట్ల అన్నదాతలకు కష్టాలు తెచ్చిపెట్టాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లాలో 48,242 హెక్టార్లలో పంటలు నీట మునిగాయని అంచనా. మెదక్లో 30,640 హెక్టార్లు, నల్గొండ జిల్లాలో 20,549 హెక్టార్లు, రంగారెడ్డిలో 13,290 హెక్టార్లు నీట మునిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. వరంగల్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల్లోనూ పంట నష్టం వేల హెక్టార్లలో ఉంది. వరంగల్ జిల్లా పరకాలలో పంట పొలాలు నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. చలివాగు ఉప్పొంగి వరి పొలాలు మునిగిపోయాయి. ఆత్మకూరు మండలం తక్కళ్లపాడులో వరద ఉధృతి ఇంకా తగ్గలేదు. రైతులు తాడు సహాయంతో రోడ్లపై ప్రవహిస్తున్న నీటి నుంచి వెళుతున్నారు. పంట నష్టంపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో సమీక్షించిన తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి నష్టం వివరాలు త్వరగా సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కరీంనగర్ జిల్లా కాటారం మండలంలోని గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. పత్తి, వరి, మిర్చి పంటలు వరద నీటిలో మునిగిపోయాయి. పంట నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు ఆయా గ్రామాల్లో పర్యటించారు. వర్షాల ధాటికి పెట్టుబడి కోల్పోయామని తమను ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మాకు మానేరు నీళ్లు మొత్తం శ్రీరామ్ సాగరి అన్ని మొత్తం నీళ్లు ఇడిచిర్రు. ఇప్పుడు పొలం పోయింది. ఇప్పుడు మోటార్లు, స్టార్టర్లు, పైపులు మొత్తం గంగల్నే కొట్టుకొని పోతానే. మాకు వచ్చేది కూడా అర్థం కాలేదు. పత్తి నూనె పొలాన్ని చూస్తున్నైతే ఇక మందాయి సచ్చుడే బెటర్ అనిపిస్తుంది. పత్తి కాయలు కాసినాయి. ఇంకో దసరా వినాంగ దీపావళికి వెళ్ళి పత్తి ఏరుతాం. ఏరే టైంలో మాకు గంగ ముంచి మొత్తం నష్టం అయింది. 6 లక్షల అప్పైనాం. అయితే పొలం మునిగి పొట్టకొచ్చింది, మునిగిపోయింది. ఈ పత్తి మునిగింది. అప్పులు తెచ్చిపెట్టినాము. మరో ఈ అప్పులు తీర్చాలంటే ఇది నోటకొచ్చింది, పోయింది. దీన్ని ఇప్పుడు ఏం చేస్తారులేదు సార్, మేము ఏం చేసాడో మాకేం అర్థమైతలేదు. ఆదిలాబాద్ జిల్లాలో సోయా పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. 15 రోజుల్లో చేతికొచ్చే పంట నీళ్లలో మునిగింది. 1,25,000 హెక్టార్లలో సాగైన సోయా పంటలో 20% వరకు నష్టం వాటిల్లే అవకాశముందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడి కూడా తిరిగి వచ్చే పరిస్థితి లేదని సోయా రైతులు వాపోతున్నారు. ఇంతకు ముందు నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి తెచ్చుకొని సోయా వేసుకుంటుంటే ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీతో గవర్నమెంట్ సోయాలు వేసినాము. అయితే బాగా నష్టం వచ్చింది. కోతలు సుఖాయినాయి. కొన్ని చేన్లలో కోతకు వచ్చినాయి సుఖం మొత్తం మొలకలు వచ్చినాయి కాయలకు. అవి పూరా 90% డ్యామేజ్ ఉన్నది. సార్ ఎట్లా బతుకుడో ఏమో. ఇక ధరలు బిర్రలు ఏమన్నా తేజ్ ఉంటాయా, మరి బుడ్డి పిల్లైనా కూడా ఉండడం లేదు. ఇక అన్ని నల్లగైతే అవుతాయి. ఆ నల్లటి ఉండడం లేదు, గదే భయం ఉన్నది. భారీ వర్షాలకు కొన్ని చోట్ల రహదారులు దెబ్బతిని జనం ఇబ్బంది పడుతున్నారు. కరీంనగర్ జిల్లా మెట్పల్లి, ఇబ్రహీంపట్నం మండలాల్లో భారీ వర్షానికి రహదారులపైకి నీరు చేరి రాకపోకలు నిలిచిపోయాయి. మెదక్ జిల్లా సంగారెడ్డి, నర్సాపూర్ వెళ్లే రహదారి వర్షాలకు కొట్టుకుపోయింది. జోరు వానలతో ఖమ్మం జిల్లా ఇల్లందు, గుండాల మధ్య బాటన్న నగర్ రోడ్డు వరద తాకిడికి కొట్టుకుపోయి జనం అవస్థలు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకం కింద అదనంగా మరో 55,000 ఇళ్ల నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదం తెలిపారు. ఇప్పటికే మంజూరు చేసిన 1,45,000 గృహాలకు అదనంగా ఈ ఇళ్లు మంజూరు చేశామని, త్వరితగతిన నిర్మాణం చేపట్టి 2017 మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. విజయవాడలోని తన కార్యాలయంలో గృహ నిర్మాణ శాఖపై సమీక్షించిన ఆయన ఒక్కో ఇంటి నిర్మాణానికి అయ్యే 1,50,000 రూపాయలను ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. ప్రతి నియోజకవర్గంలోనూ 1,250 వరకు ఇళ్లు నిర్మించనుండగా వీటికి అదనంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద మరో 55,000 ఇళ్లను కూడా నిర్మించనున్నట్లు వివరించారు. ఈ పథకంలో 2 లక్షల రూపాయలతో ఒక్కో ఇంటి నిర్మాణం చేపడతారు. ఈ తరహా ఇళ్లు నియోజకవర్గానికి 350 వరకు కేటాయించనున్నట్లు సమీక్ష తర్వాత మంత్రి కిమిడి మృణాలని చెప్పారు. 2004 కంటే ముందు నిర్మించిన ఇళ్ల మరమ్మతుల కోసం 150 కోట్ల రూపాయలను ప్రభుత్వం మంజూరు చేసిందని చెప్పిన ఆమె నిర్మిస్తోన్న ప్రతి ఇంటికి జియో ట్యాగింగ్ చేయాలని అధికారులను ఆదేశించారు. ఆన్లైన్ పేమెంట్ ఉంటుంది. ఎక్కడ కూడా అవినీతి అక్రమాలకి తావివ్వకుండా
లబ్ధిదారులు ఇల్లు శాంక్షన్ అవ్వాలంటే ఎవరికైనా ఏదైనా ఇవ్వాలి అనేటటువంటి ఆలోచనలకు దూరంగా ఉండి పూర్తి స్థాయిలో పారదర్శకంగా ఇళ్ల నిర్మాణం రాష్ట్రంలో జరగాలి, పేదవాడికి మంచి ఇల్లు న్యాయబద్ధంగా ఇవ్వాలి అనే ఉద్దేశంతో సీఎంగా చేస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి కార్యక్రమం. ఆంధ్రప్రదేశ్లో అత్యుత్తమ మౌలిక సదుపాయాల కల్పనకు పగడ్బందీ కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు సూచించారు. 2018 నాటికి పోలవరం జల విద్యుత్ ప్రాజెక్టు తొలి యూనిట్లో ఉత్పత్తి ప్రారంభించాలని నిర్దేశించారు. కాకినాడ ఎల్ఎన్జీ టెర్మినల్ రీగ్యాసిఫికేషన్ యూనిట్ను కూడా అందుబాటులోకి రావాలని ఇంధన వనరులు, మౌలిక సదుపాయాల కల్పనపై నిర్వహించిన సమీక్షలో సూచించారు. ఆంధ్రప్రదేశ్లో స్మార్ట్ గ్రిడ్ ప్రాజెక్టుల ద్వారా సాగు, తాగునీరు, విద్యుత్ వనరులను అన్ని ప్రాంతాలకు సమానంగా అందించాలని నిర్ణయించినట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు. 2022 నాటికి పూర్తిస్థాయి మౌలిక సదుపాయాల కల్పనతో దేశంలోని 3 అగ్రగామి రాష్ట్రాల్లో ఒకటిగా నిలపాలని ఇంధన వనరులు, మౌలిక సదుపాయాల కల్పనపై నిర్వహించిన సమీక్షలో అధికారులకు దిశానిర్దేశం చేశారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టుతో పాటు జల విద్యుత్ ప్రాజెక్టు తొలి యూనిట్ను కూడా 2018 నాటికి సిద్ధం చేయాలని నిర్దేశించారు. జల విద్యుత్ ప్లాంటుకు 4,018 కోట్లు ఖర్చవుతుందని అధికారులు సీఎంకు చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సలహాదారుగా నియమించిన ఆదిశేషయ్య ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి వివరాలు అందిస్తారని తెలిపారు. మౌలిక సదుపాయాల రంగంలో చేపట్టిన ఎనర్జీ, ఫైబర్ గ్రిడ్, గ్యాస్ గ్రిడ్, విశ్వవిద్యాలయాలు, విమానాశ్రయాలు, పోర్టులు, లాజిస్టిక్స్, అర్బన్, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులను 7 సెక్టార్లుగా వర్గీకరించినట్లు అధికారులు వివరించారు. 4,000 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 4 సౌర విద్యుత్ పార్కులను 2018లోగా పూర్తి చేస్తామన్నారు. వ్యర్థాల నుంచి ఇంధనాన్ని తయారు చేసే 10 ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ఇళ్లకు 50 లక్షల స్మార్ట్ మీటర్లు అమర్చుతామన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా 1 కోటి ఇళ్లకు ట్రిపుల్ ప్లే సర్వీసులు అందుబాటులో వస్తాయన్నారు. గ్యాస్ గ్రిడ్ లక్ష్యాలను కూడా ముఖ్యమంత్రికి వివరించిన అధికారులు శ్రీకాకుళం, కాకినాడ గ్యాస్ పైప్లైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ అందిస్తామని చెప్పారు. కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో గ్యాస్ సరఫరా, ఎల్ఎన్జీతో వాహనాలు నడపడం, సీజీడీ స్టేషన్లను అందుబాటులోకి తేవడం లక్ష్యాలుగా పెట్టుకున్నట్లు వివరించారు. ప్రతి ఆర్టీసీ బస్సును సీఎన్జీతో నడిపి తీరాలని సీఎం ఆదేశించారు. కాకినాడ పోర్టు పరిధిలో 90 ఎకరాల విస్తీర్ణంలో లాజిస్టిక్ వర్సిటీని ఏర్పాటు చేయాలని సీఎం సూచించారు. కొత్త విమానాశ్రయాల ఏర్పాటు పురోగతిని సీఎం సమీక్షించగా తిరుపతి నుంచి త్వరలో అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు. రాజమహేంద్రవరం విమానాశ్రయం విస్తరణకు అవసరమైన భూములను ఎయిర్పోర్టు అథారిటీకి అప్పగించామన్నారు. విజయవాడలో తాత్కాలిక టెర్మినల్ పనులు డిసెంబరులోగా పూర్తవుతాయని, తద్వారా అంతర్జాతీయ హోదా వస్తుందని చెప్పారు. ఆసియాలోని అతిపెద్ద సినిమా పండుగ ఇండివుడ్ ఫిల్మ్ కార్నివల్ ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిల్మ్ సిటీలో ఘనంగా ముగిసింది. దేశంలోని సినీ పరిశ్రమలను ఒకే గొడుగు కిందకు తీసుకొచ్చి భారతీయ సినిమా మార్కెట్ను పెంచాలన్న ఉద్దేశంతో నిర్వహించిన ఈ వేడుక అట్టహాసంగా సాగింది. చివరి రోజు వేడుకలకు హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కేంద్ర ప్రభుత్వ పరంగా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ వేడుకల్లో దాదాపు 200 మంది పెట్టుబడిదారులు పాల్గొన్నారని చెప్పిన కార్నివాల్ వ్యవస్థాపక అధ్యక్షుడు సోహన్ రాయ్ 5 ఏళ్ల తర్వాత భారతీయ సినిమా ప్రపంచ సినీ పరిశ్రమను శాసిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ ప్రఖ్యాత రామోజీ ఫిలిం సిటీలో ఇండివుడ్ ఫిలిం కార్నివాల్ 2016 ఘనంగా జరిగింది. 4 రోజులు జరిగిన ఈ వేడుకల్లో 80 దేశాల ప్రతినిధులు, నటులు, సాంకేతిక నిపుణులు, దర్శకులు పాల్గొని సినీ రంగానికి సంబంధించిన కీలక అంశాలపై విస్తృత చర్చలు జరిపారు. దేశ విదేశాల నుంచి వచ్చిన ఔత్సాహిక యువతీ యువకులు టాలెంట్ హంట్ ద్వారా తమ ప్రతిభను చాటుకుంటూ చిత్ర నిర్మాణంలో మెళకువలు నేర్చుకున్నారు. ఎన్నో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ సినిమాలను ప్రదర్శించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావును ఇండివుడ్ జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు. Sri Ramoji Rao Garu is a legend. I call him the modern Brahma because Brahma is a creator. You see the film city, you will understand his creative capacities. He is a creator, he is a thinker, and he is a doer. And he has the character, caliber, capacity and conduct, discipline, dynamism, dedication and devotion all in one. That's why he is an icon, not only to Telugu people, to many of the people in the country. So he is a role model to many of us in various public fields. భారతీయ సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుందని వెంకయ్య స్పష్టం చేశారు. విలువలతో కూడిన సినిమాలు తీసేందుకు దర్శక నిర్మాతలు అత్యంత ప్రాధాన్యమివ్వాలన్న ఆయన
సినీ పరిశ్రమ ప్రతినిధులతో త్వరలోనే సమావేశమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. We have great history, we have great culture, we have great civilization. So we should cherish it. So that's why, as suggested by Sohan Roy, if Indian films they take a little more interest, we can guide the entire world film industry also. We have the capacity and caliber. Director is a Brahma, or he or she is creating a parallel universe. So take care what you create. Should it enrich the viewers or degenerate them? One has to think about it seriously. Films are a visual education. That's why the producers, the directors, the script writers and screenplay people, all of them has to be extra careful. ఇండివుడ్ కార్నివల్ ద్వారా భారతీయ సినిమాను అంతర్జాతీయ సినిమా స్థాయికి చేర్చాలన్న ప్రయత్నం అభినందనీయమని మా అధ్యక్షుడు రాజేంద్ర ప్రసాద్ అన్నారు. And on the dais, we have two gentlemen who made our Telugus in the world to just lift our collar. One is Sri Venkaya Naidu Garu and one is Sri Ramojirao Garu. A Telugu should feel proud of them because they have achieved so much big in the world. This particular thing what you are doing is really a great thing, that Indian cinema should reach the standards of international cinema, because for your all kind information, films like Life of Pi or whatever English films, they have made 60% of work in Hyderabad. I challenge. భారతీయ సినిమా త్వరలోనే ప్రపంచ సినిమాను ఏలుతుందని ఇండివుడ్ కార్నివల్ వ్యవస్థాపక అధ్యక్షుడు సోహన్ రాయ్ చెప్పారు. భవిష్యత్తులో సాంకేతికత ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి కావాలని ఆకాంక్షించారు. We have only one dream. Within five years, the entire Indian film industries should join together to form Indiwood and to overtake Hollywood. It's absolutely possible. Indian film industry will rule the world film industry. Indian cinema won't be a strain hole for Indian film industry. It will be the biggest money-making machine for India in future. ముగింపు వేడుకల్లో తెలుగు, తమిళం, మలయాళం, హిందీ పరిశ్రమలకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొని ఇండివుడ్ కార్నివాల్ ను ఘనంగా నిర్వహించిన సోహన్ రాయ్ కు అభినందనలు తెలియజేశారు. సినిమాలపై సెన్సార్ పేరుతో కత్తెర విధించే అధికారం కేవలం దర్శకుడికి మాత్రమే ఉండాలని పలువురు దర్శకులు అభిప్రాయపడ్డారు. రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన ఇండివుడ్ ఫిల్మ్ కార్నివల్లో పాల్గొన్న ప్రముఖ దర్శకులు శ్యామ్ బెనగల్, గౌతమ్ ఘోష్ సినిమాపై కత్తెర విధించే అధికారం కేవలం దాని రూపకర్తలకు మాత్రమే ఉండాలన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడుకుంటూనే సమాజంలోని ప్రజలను కూడా దృష్టిలో ఉంచుకొని దర్శకులు బాధ్యతగా సినిమాను రూపొందించాలని వారు సూచించారు. Nobody is recommending censorship. If the character of it changed, etc., or violence reduced, or the amount of sex that is shown in the film removed or reduced, whatever, that is the job of the filmmaker. That is not the job of the Central Board of Film Certification. Some control is necessary, but it's a very, very difficult subject. But in my personal opinion, the right to speech is absolutely protected by our Constitution. So it is very, very important. At the same time, we have to be tolerant, we have to be logical, and we have to love our country. So filmmakers, they have to make a film and they have to take responsibility that we are making a film for our people to express our art, but at the same time we shouldn't be irresponsible. తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కార్యాలయాల భవనాల ఎంపిక, మరమ్మతులు వేగవంతం చేయాలని కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ ఆదేశించారు. జిల్లాల ఏర్పాటు, హరితహారంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన దస్త్రాల జిరాక్స్, స్కానింగ్లపై కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ వహించి వేగవంతం చేయాలని, వివరాలన్నింటినీ ఆన్లైన్లో నమోదు చేయాలని సూచించారు. జిల్లాల ఏర్పాటుపై వచ్చిన విజ్ఞప్తులు, అభ్యంతరాలను వెంటనే క్రోడీకరించి ప్రజాభీష్టం, అవసరం, అర్హత మేరకు ప్రభుత్వానికి త్వరగా ప్రతిపాదనలు పంపాలని తెలిపారు. వర్షాలు విస్తారంగా కురుస్తోన్నందున హరితహారం లక్ష్యాలను పూర్తి చేయాలని కలెక్టర్లకు స్పష్టం చేశారు. నాటిన ప్రతి మొక్క వివరాలను వెబ్సైట్లో నమోదు చేసి సంరక్షణపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని తెలిపారు. ఎండిన మొక్కల స్థానంలో కొత్తవి నాటే ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. నవంబర్ 11, 13 తేదీల్లో జరగబోయే గ్రూప్ 2 పరీక్షకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఆచార్య ఘంటా చక్రపాణి తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా 7,91,000 దరఖాస్తులు వచ్చాయన్న ఆయన అత్యధికంగా కరీంనగర్ జిల్లా నుంచి 1,15,000 దరఖాస్తులు వచ్చాయన్నారు. గతేడాది డిసెంబర్ 30న విడుదలైన నోటిఫికేషన్కు 5,62,000 దరఖాస్తులు రాగా తాజాగా ఇచ్చిన అనుబంధ నోటిఫికేషన్కు 2,29,000 దరఖాస్తులు అందాయని చెప్పారు. సోమవారంతో దరఖాస్తుల గడువు ముగుస్తుందన్న టీఎస్పీఎస్సీ చైర్మన్ పరీక్ష నిర్వహణకు పగడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్లో ఈ ఏడాది వైద్య విద్య కోర్సులో ప్రవేశాలకు సంబంధించి తుది విడత కౌన్సిలింగ్ ఇవాళ రేపు జరగనుంది. కన్వీనర్ కోటాలో రెండో విడత కౌన్సిలింగ్ తర్వాత మిగిలిపోయిన సీట్లకు ఇవాళ బుధవారం కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. యాజమాన్య కోటాలో మిగిలిన సీట్లకు రేపు కౌన్సిలింగ్ జరుపుతారు. కన్వీనర్ కోటాలో ఇప్పటికే ముగిసిన రెండు విడతల కౌన్సిలింగ్ తర్వాత బీడీఎస్లో పెద్ద సంఖ్యలో సీట్లు మిగిలిపోయాయి. యాజమాన్య కోటాలో సీట్లు పొందిన తర్వాత కన్వీనర్ కోటాలో సీట్లు పొందిన విద్యార్థులతో బి కేటగిరీలోనూ ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లు భారీగా మిగిలిపోయాయి. ఈ సీట్లను తాజా కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేసేందుకు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు మేరకు సెప్టెంబర్ 30 లోపు వైద్య విద్య కౌన్సిలింగ్ పూర్తి చేయాల్సినందున ఈ ప్రక్రియను త్వరితగతిన చేస్తున్నారు. దేశంలో 75% మరణాలు గాలి కాలుష్యం వల్లే సంభవిస్తున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO ప్రకటించింది. ఆగ్నేయ భారతంలో ప్రతి సంవత్సరం 8 లక్షల మంది వ్యక్తులు కాలుష్యం బారిన పడి చనిపోతున్నారని పేర్కొంది. ఇందులో గుండె సంబంధిత కండరాల వ్యాధులు, క్యాన్సర్ వల్లే ఎక్కువగా మరణిస్తున్నారని వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో ప్రతి 10 మందిలో 9 మంది కాలుష్యపూరితమైన గాలిని పీల్చుతున్నారని తెలిపింది. సాధారణ మధ్యతరగతి ఆర్థిక దేశాల్లో 90% మరణాలు గాలి కాలుష్యం వల్లే జరుగుతున్నాయని పేర్కొంది. WHO ప్రజారోగ్యం, పర్యావరణ విభాగం అధిపతి మరియా నీరా ఈ పరిస్థితిని హెల్త్ ఎమర్జెన్సీగా అభివర్ణించారు. ఇంగ్లాండ్తో 2014లో జరిగిన టెస్టులో పేలవమైన బ్యాటింగ్తో భారత జట్టులో చోటు కోల్పోయిన సీనియర్ ఆటగాడి గౌతమ్ గంభీర్ తిరిగి జట్టులో చోటు సంపాదించాడు. న్యూజిలాండ్తో కాన్పూర్లో జరిగిన 500ల టెస్టులో గాయపడిన ఓపెనర్ కేఎల్ రాహుల్ స్థానంలో కోల్కతాలోని ఈడెన్లో జరిగే రెండో టెస్టులో ఆడేందుకు గంభీర్కు పిలుపు వచ్చింది. గాయం కారణంగా న్యూజిలాండ్తో జరిగితే మిగతా మ్యాచ్లకు రాహుల్ దూరమయ్యాడని ప్రకటించిన బీసీసీఐ కార్యదర్శి అజయ్ సిర్కే అతడి స్థానంలో గంభీర్ను సెలక్షన్ కమిటీ ఎంపిక చేసినట్లు ఓ ప్రకటనలో తెలిపారు. అంతకుముందు గంభీర్ బెంగళూరులోని ఎన్సీఏలో దేహదారుఢ్య పరీక్షలకు హాజరయ్యాడు. చికెన్ గున్యాతో బాధపడుతున్న ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ రెండో టెస్టు కూడా ఆడలేడని వెల్లడించిన సిర్కే అతడి స్థానంలో ఆఫ్ స్పిన్నర్ జయంత్ యాదవ్ను ఎంపిక చేసినట్లు పేర్కొన్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.